మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, అలాగనే కార్యక్రమం కోసం వచ్చిన అధికారులు, మెప్మా పీడీ గాని, మెప్మాలోని సిఓలు గాని, సీఎంలు గాని, ఆర్పీలు గాని, ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమం కోసం పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతో కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సహకారం లేకుండా ఈ కడపలో అభివృద్ధి అనేది కష్టతరం. ఏ విధమైన ప్రయోజనం ఆశించకుండా మనం ఇక్కడ కడపలో గెలిచినప్పటి నుంచి మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు కానించి, డివిజన్ ఇన్ఛార్జీలు కానించి, వివిధ విభాగాల్లో ఉన్న సభ్యులందరూ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన జీతం భత్యం ఆశించుకోకుండా మీరుంటున్న ఆ యొక్క కాలనీలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు శుభ్రపరుస్తూ, ఈరోజు కార్పొరేషన్ మనం అధికారంలో రాకముందు భారతదేశంలో 51వ స్థానంలో శుభ్రంగా ఉన్న కార్పొరేషన్ లో 59వ స్థానం వచ్చిన మన కార్పొరేషన్ కి ఈరోజు 31వ స్థానం వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ ఘనత. ఇక్కడ మనం గెలవడం వల్ల వచ్చిన ఘనత. అలాగనే రాష్ట్రంలో 6వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చినాం. రేపు మన టార్గెట్ 1వ స్థానం. 1వ స్థానం రావాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ సహకారం కావాలా. మీరందరూ మీ దగ్గర మీ ఇళ్ళ బయట ఉన్న కాలువల్లో డ్రై చెత్త వేయకూడదు. అదే నా రిక్వెస్ట్. బాటిల్స్, మన ఇంట్లో అవసరం లేని కూరగాయలు, మిగిలిపోయిన సామాన్ కాలువలో వేయకూడదు. మీరు కాలువలో వేస్తున్నారనుకో, ఇందాక మనము వర్షాలు వస్తే మన రోడ్లు ఎట్లా అయితున్నాయో అట్లా అయిపోతాయి. నీళ్లు కాలువలలో పోవు. నేను ఎంత తిరిగినా, నేను కూడా చీపురు పట్టుకొని ఆ క్లీనింగ్ వైపర్ పట్టుకొని తిరిగినా కూడా క్లీన్ చేయలేం. అది ఒకటే విధంగా సాధ్యమైందంటే మీ అందరూ బాధ్యతగా ఉండడం. అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన నా ముందున్న స్త్రీ శక్తి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరాలు కావస్తుంది. ఆయనకి ఈ రోజు ఒకటే లక్ష్యం. ఏంటి లక్ష్యం? మంచి పరిపాలన ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకుపోవాలా, ఆంధ్రప్రదేశ్ లోని యువత రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ముందు స్థాయిలో మన యువత, మన పిల్లలు ఉండే విధంగా చూడాలా. దాంతో పాటు ముఖ్యంగా ఆయన మానస పుత్రికలైన ఇక్కడున్న స్త్రీ శక్తిని ఆర్థికంగా వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనే ఒకటే ఒక కృత నిశ్చయంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు ప్రతిరూపం ఏంటంటే హైదరాబాద్. ఎంతమంది హైదరాబాద్ కు పోయినారు? కడప హైదరాబాద్ ఎట్లుందంటే ఆ రోజు 2020 అనే ఒక మిషనరీ ప్రోగ్రామ్ తో ఆయన ముందుకు తీసుకెళ్తే ఈ రోజు భారతదేశంలోనే ఒక ప్రథమ నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా ఈ రోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీలో వలన వచ్చిన ఒక ప్రయోజనం. సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉండాలా అనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. దానికి ఏం కావాలా? అభివృద్ధి, రోడ్లు, కాలువలు, ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు అన్ని మనం అభివృద్ధి చేసుకుంటా పోతా ఉంటే ఆటోమేటిక్ గా మన పిల్లలు డిగ్రీ చదివి, ఇంజనీరింగ్ చదివి, బీకామ్ చదివి, బిఎస్సీ చదివి బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళు సపోర్ట్ చేసిన వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు రెడీగా ఉండాలా. నిన్ననే నారా లోకేష్ గారు వచ్చారా?
కడపకొచ్చి కొప్పటికొచ్చి ఇక్కడ మన కడప చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ముఖ్యంగా కొప్పటి అత్యధికంగా ఉపయోగపడేది ఎవరికంటే కడపలో ఉన్న వాళ్ళకి, కడపలో ఉన్న యువతకి, కడపలో యొక్క పని చేయాలనుకున్న మహిళలకు ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ నుంచి 5 నుంచి 10 కిలోమీటర్లే బస్సులు రన్ అవుతాయి. మన పిల్లలు చదువుకుంటే ఎక్కడో హైదరాబాద్ కో బెంగళూరుకో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే కొప్పటికి పోయి పని చేసి మళ్ళా అమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ పెట్టే అన్నం తినే విధంగా ఈ రోజు కొప్పటిని డెవలప్ చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, వాళ్ళ ఎయిమ్ అండ్ గోల్. ఈ రోజు మీరందరూ ఇందులో పిల్లలు చదివేసి పిల్లల యొక్క చదువు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే పిల్లలు కాలేజీల్లోకి వెళ్తూ చదువుతూ డిగ్రీలు ఫినిష్ చేసుకుంటున్న మహిళలు కూడా ఉన్నారు. మీరు చాలా తెలివిగలరు. మీరందరూ ఆలోచించాలా. ఈరోజు ఇలాంటి ఆలోచన ఉన్న ప్రభుత్వం ఉంటేనే మన ఫ్యూచర్ బాగుంటది. ముద్దులు హక్కులు పెట్టేసుకొని బటన్లు నొక్కేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మోసం చేసి ఆ తర్వాత పరదాలు కట్టుకొని తిరిగే నాయకులు ఉంటే ఆ నిమిషం మనకు బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి, కానీ ఆ తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్టాలనే ప్రశ్న మనకు మనం చేసుకోవాలా. ఈరోజు మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని, యువత భవిష్యత్తును సమాన స్థాయిలో తీసుకెళ్తా ఉంటారు. అందులో భాగంగా ఏ విధంగా చెప్పారో సూపర్ 6 పథకాలు, ఆ పథకాలు రాగానే పెన్షన్లు పెంచుతామన్నారు. 3 నెలల అరియర్స్ కలిపి పెంచుతామన్నారు. పెంచినారా లేదా? పెన్షన్లు 3 నెలల బాకీలు కనిపించినారా? బాబు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు ఫస్ట్ పథకం చేసినారా లేదా? చేసినారు. ఆ తర్వాత దీపం పథకం అన్నాడు. దీపం పథకం ప్రకారం సంవత్సరానికి 3 సిలిండర్లు ఉపయోగిస్తామన్నాడు అర్హులైన వాళ్ళకి. నాకు తెలుసు కొంతమందికి దీపం పథకంలో సిలిండర్లు రాలేదు. నిన్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారితో కలవడం జరిగింది. అర్ధగంట 1 గంట కూర్చొని మాట్లాడినాం. ఏంటి సమస్యలు అని అడిగినారు. అడిగితే చెప్పాం, పెన్షన్ బ్రహ్మాండంగా వెళ్తా ఉంది, దీపం పథకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలకి మహిళలకి అవగాహన లేక దీపం పథకం కోసం సచివాలయాలకు పోతున్నారంటే సచివాలయాలకు సంబంధం లేదు కదమ్మా అన్నారు. అవునన్నా, కానీ మన వాళ్ళకి అవగాహన లేక సచివాలయం పోతే సచివాలయంలో మాకు సంబంధం లేదంటున్నారు. ఇది దీపం పథకం అనేది మీకు గ్యాస్ సప్లై చేస్తున్న ఏజెన్సీస్ కి మీకు సంబంధం. మీరు కేవైసీ సంబంధిత పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలా. అవన్నీ సబ్మిట్ చేసుకుని ఏజెన్సీ, గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీతో మీరు పని చేసుకోవాలా. కానీ ఈ సమస్య అక్కడ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా పలకట్లేదు అనే విషయం కూడా వారి నోటీస్ కి, వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చెప్తే దాని మీద కూడా స్టడీ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎక్కువ మంది మహిళలకి ఈ పథకం వెళ్లే విధంగా దాన్ని చేద్దాము, మనం వర్క్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందాక అన్నారు కొంతమంది మహిళలు మాకు రావట్లేదని. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే ఆ సమస్యను పరిష్కరించి దీపం పథకము పర్ఫెక్ట్ గా మీకు వెళ్ళేటట్టు చేస్తామన్నాం. దాంతో పాటు మీరు దీపం పథకంలో డబ్బులు కట్టాక ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి. అది కూడా 4 నెలలకు ఒకసారి అకౌంట్ లో డబ్బులు వేసేద్దామనే ఒక నిర్ణయం కూడా చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. మీరు జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు తెలుసుకోవాలా. ఈ లబ్ధిదారిని నేను కాదు, మీరే లబ్ధిదారు. అందుకని మీకు అవగాహన కల్పించడానికి పెట్టిందే ఈ స్త్రీ శక్తి మీటింగ్.